Hello students, today I am going to discuss about the conic sections. Okay, so first of all conic sections ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో మనం ఒక కోన్ తీసుకొని ఆ కోన్ని సెక్షన్ ప్లేన్ ద్వారా కట్ చేస్తాం. ఓకే, సో కట్ చేసినప్పుడు ఆ కోన్ యొక్క కటింగ్ ప్లేన్ అనేది ఏ షేప్లో ఉందనేది మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో దీంట్లో మనకి ఎక్కువ ఉండేది ఫస్ట్ సర్కిల్, ఎలిప్స్, పారాబోలా అండ్ హైపర్బోలా. ఓకే, సో ఈ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, సర్కిల్ అనేది మనకు తెలుసు, జనరల్గా ఎలా డ్రా చేయాలి మనకి అందరికి తెలుసు. అలా కాకుండా ఎలిప్స్, ఈ పారాబోలా, హైపర్బోలా అనేది సో అవి డ్రా చేయాలంటే సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, సో అవి డ్రా చేయాలి చూస్తాం. ఓకే, సో కానీ దానికన్నా ముందు మనం అసలు ఎలిప్స్ అనేది ఏంటి, పారాబోలా అనేది ఏంటి అండ్ హైపర్బోలా ఇవి ఎలా ఫామ్ అవుతాయి, సో వీటిని కండిషన్స్ ఏంటి, సో ఇది చూద్దాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనం అవి ఒక లైన్ డ్రా చేస్తాం చూడండి. ఓకే, సో మనం ఫస్ట్ అనేది ఏంటంటే అసలు కోనిక్ సెక్షన్ అనేది ఎలా తీసుకుంటాం. ఓకేనా, అది చూపిస్తాను ఒకసారి. దానికోసం మనం ముందు ఒక లైన్ డ్రా చేద్దాం, రఫర్ అయిన ఒకటి. ఓకే, రఫ్ లైన్ డ్రా చేశాను. ఓకేనా, సో దానికి మిడ్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడి నుంచి సమ్ యాంగిల్ చేస్తూ ఇంకో లైన్ డ్రా చేద్దాం. సో ఎందుకని చెప్తాను మీకు నేను. ఓకే, సో ఇది మనకి దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. 2 లైన్స్ ఉన్నాయి, ఇంటర్సెక్షన్ పాయింట్స్ అవుతుంది. ఓకే, ఈ లైన్ ఏంటంటే మనకి ఇది యాక్సిస్ లైన్ అనుకోండి. ఓకేనా, సో ఈ లైన్ అనేది మనకి యాక్సిస్ లైన్. సో ఇది ఒక మనకి ఇంక్లినేషన్ లైన్. సో ఈ లైన్ అనేది మనకి 360 degrees రొటేట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా 360 degrees రొటేట్ అయింది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా సో 360 degrees రొటేట్ అయింది. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ జాయిన్ చేయండి. సో ఈ పాయింట్ నుంచి ఎడ్జ్ జాయిన్ చేస్తే ఓకే, సో ఇది మనకి డబుల్ రైట్ సర్క్యులర్ కోన్ అంటారు దీన్ని. ఓకేనా, సో డబుల్ అంటే 2 కోన్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ రైట్ సర్క్యులర్ కోన్. ఓకేనా, సో దీంట్లో 2 కోన్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే సో ఇంటర్సెక్షన్ పాయింట్ చూసా, దీన్ని వర్టెక్స్ అంటారు. This is the vertex. Okay, so this is the axis line. ఓకే, ఇది చూసారా, దిస్ ఇస్ ద బేస్. ఈ బేస్ని మనం ఏంటంటే డైరెక్ట్రిక్స్ అంటాం. సో ఇది అనుకోండి, ఈ ప్లేన్ అనుకోండి. ఓకేనా, సో ఇక్కడి నుంచి అక్కడ ఏ నుంచి బి. సో దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్. ఓకేనా, సో ఇది మనకి ఏంటంటే ఈ ప్లేన్కి మనం దాన్ని ప్లేన్ తీసుకొని కట్ చేస్తాం. ఓకేనా, ఆ ప్లేన్ని కట్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ యాంగిల్స్లో మనం కట్ చేస్తాం. సో ఆ యాంగిల్స్ కట్ చేసినప్పుడు మనకి ఈ కోన్ యొక్క షేప్ ఫామ్ అవుతుంది ఆఫ్టర్ కట్ సెక్షన్. ఓకేనా, ఆ షేప్ని మనం నేమ్స్ ఇస్తాం. అదే సర్కిలా, ఎలిప్సా, పారాబోలానా, హైపర్బోలానా. ఓకేనా, సో దిస్ ఇస్ ద మెయిన్ మనకి దిస్ ఇస్ ద డబుల్ యాక్సిస్, డబుల్ రైట్ సర్క్యులర్ కోన్ అంటారు దీన్ని. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం ఏంటంటే ఒక కోన్ తీసుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ద కోన్. సో కోన్ యొక్క ఫ్రంట్ వ్యూ అనుకోండి. ఓకే, ఈ కోన్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఓకేనా, సో ఇక్కడ మనకి యాక్సిస్ లైన్, దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. సో ఇది మనకి యాక్సిస్ లైన్ అన్నమాట. ఓకే, సో ఈ యాక్సిస్ లైన్ ఇది. సో ఫస్ట్ దీనికి ఒక ప్లేన్ తీసుకున్నాం. ఒక ప్లేన్ తీసుకొని మనం స్ట్రైట్గా కట్ చేసామనుకోండి. దిస్ ఇస్ ద ప్లేన్, ఏబి అనేది ఒక ప్లేన్ అనుకోండి. స్ట్రైట్ కట్ చేసినప్పుడు ఈ పార్ట్ రిమూవ్ అవుతున్నప్పుడు ఓకేనా, సో ఇప్పుడు మనకి కోన్లో ఏం ఫామ్ అవుతున్నప్పుడు సర్క్యులర్ షేప్ వస్తుంది. ఓకే, సర్క్యులర్ షేప్ వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొక తీసుకుందాం, ఇంకొక కోన్ తీసుకుందాం. దీన్ని ఏమి ఇద్దాం, సర్కిల్. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇంకో కోన్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో ఈ కోన్ తీసుకున్నప్పుడు ది యాక్సిస్ లైన్. సో మిడ్ వన్ ఈజ్ ద యాక్సిస్ లైన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఆల్ఫా ఉన్నది. సో ది ఆల్ఫా అనేది ఈ పైన ఉందా, ఇక్కడ మన ఎపెక్స్ అంటాం దీన్ని, ఎపెక్స్. సో దిస్ టాప్ వన్ ఈజ్ ద ఎపెక్స్. ఓకే, సో ఎపెక్స్కి అండ్ యాక్సిస్కి మధ్య ఉన్న యాంగిల్ దిస్ ఇస్ ద ఆల్ఫా యాంగిల్. ఓకే,
సో ఇది కట్ అవుతుంది కదా, ఈ కట్ యాంగిల్ అనేది మనకి టీటా యాంగిల్. ఓకేనా, ఈ ప్లేన్ అండ్ యాక్సిస్ మధ్య కట్టేది టీటా యాంగిల్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే ఇది హారిజాంటల్గా కట్ చేసినప్పుడు మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది. అదే యాంగిల్ని మనం కొద్దిగా పెంచిది, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీంతో కట్ చేస్తా రెక్టాంగిల్తో. ఓకే, సో నేను ఇలా కట్ చేశాను అనుకోండి. ఓకేనా, ఈ షేప్ కట్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎలిప్స్. సో ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ అసలు కండిషన్స్ ఏంటో అది మస్ట్ నేను అది కూడా చెప్తాను మీకు. ఓకే, దిస్ ఇస్ ద టీటా. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో సర్కిల్ తీసుకొని ఓకే, సో ఇక్కడ టీటా అనేది మనకి టీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా. ఓకే, సో మనకి టీటా అనేది ఆల్ఫా కన్నా ఎక్కువ తీసుకుంటే మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. సో దిస్ ఇస్ ద కోన్, ఇట్స్ నాట్ ఎ ట్రయాంగిల్, కోన్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది యాక్సిస్ లైన్, దిస్ ఇస్ ది ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టీటా యాంగిల్ గ్రేటర్ దాన్ ఆల్ఫా. అదే మనకి టీటా యాంగిల్ అనేది ఈక్వల్ టు ద ఆల్ఫా అయింది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ద ఏ బి, దిస్ ఇస్ ది టీటా. ఓకే, సో టీటా అనేది టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయితే దట్ ఈస్ ద పారాబోలా. దిస్ ఇస్ ద పారాబోలా. ఓకేనా, సో నెక్స్ట్ అలాగే ఇంకో కోన్ తీసుకుందాం. ఓకే, లెట్స్ టేక్ అనదర్ కోన్. దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్ అండ్ దిస్ ఇస్ ది ఆల్ఫా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దిస్ ఇస్ ఇక్కడ అయిపోయింది కదా, సర్కిల్ అయిపోయింది, ఎలిప్స్ అయిపోయింది, పారాబోలా అయిపోయింది. సో ఫైనల్ మనకు రావాల్సింది హైపర్బోలా. సో హైపర్బోలా కండిషన్ ఏంటంటే మనకి ఆ కట్ సెక్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ ద ఏ బి. సో కండిషన్ అనేది టీటా ఈజ్ లెస్ దాన్ ది ఆల్ఫా. ఓకే, దిస్ ఇస్ ద టీటా. ఓకే, సో టీటా అనేది మనకి ఆల్ఫా కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, హైపర్బోలా. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకే, సో ఫస్ట్ ఎలిప్స్కి రావాల్సింది సర్కిల్ అనేది మనకి ఇప్పుడు కోనిక్ సెక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది జనరల్ సర్కిల్ మనం డ్రా చేస్తాం అందరూ తెలుసు. ఓకే, ఫస్ట్ ఎలిప్స్కి కండిషన్ చూద్దాం. సో ఎలిప్స్ కండిషన్ వచ్చేసి మనకి టీటా అనేది గ్రేటర్ దాన్ ఆల్ఫా ఉండాలి. అలాగే పారాబోలాకి టీటా అనేది ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఉండాలి. అలాగే హైపర్బోలాకి టీటా ఇస్ లెస్ దాన్ ది ఆల్ఫా. ఓకే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకి ఏది డ్రా చేయాలి అర్థమవుతుంది. ఓకే, సో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఓకే ఎలిప్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం, నెక్స్ట్ పారాబోలా కన్స్ట్రక్షన్, హైపర్బోలా కన్స్ట్రక్షన్ చేస్తాం. సో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటంటే ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ సో ఎసెంట్రిసిటీ అనేది ఉన్నది. Eccentricity is equal to, so eccentricity equation ఏంటంటే distance of the point from the focus is divided by distance of the point from the directrix. Distance of the point from focus is divided by distance of the point ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. ఓకేనా, సో ఇది ఈ కండిషన్ సాటిస్ఫై. ఇది ఎలా మన కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఎలిప్స్ కానీ కన్స్ట్రక్షన్ ఆఫ్ పారాబోలా, కన్స్ట్రక్షన్ ఆఫ్ హైపర్బోలా. సో ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇది కండిషన్ ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ కండిషన్స్ చెప్తున్నాను మీకు. ఓకేనా, సో దిస్ ఇస్ ద కండిషన్స్ ఫర్ ద ఫైండ్ అవుట్ ద షేప్ ఆఫ్ ద ఎలిప్స్. ఓకే, వెన్ యూ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ది ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ద కండిషన్ ఈస్ if the eccentricity is less than the 1, okay, that is the in between 0 to 1. Okay, the eccentricity is less than the 1, then we are going to consider the ellipse. Eccentricity అనేది 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు వాల్యూ
ఈ వాల్యూ వస్తుంది ఓకేనా. సో 3/4 అలా ఇస్తాడు, మన 3/2 అలా ఇస్తాడు ఓకే. ఆ వాల్యూ వచ్చినప్పుడు మనకి సో దాని ఈ వర్క్ ఎంత తక్కువ ఉంటే మనం ఇలిప్స్ డ్రా చేస్తాం ఓకే. ఇది ఎందుకు కండిషన్ చెప్తా అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. అదే మనకి పారాబోలాకి అయితే E=1 వస్తుంది, హైపర్బోలాకి అయితే E=greater than 1 ఓకేనా. సో ఈ కండిషన్స్ మనం సాటిస్ఫై అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో యాక్చువల్ ఈ కండిషన్స్ ఎందుకంటే మనకి సమ్టైమ్స్ ప్రాబ్లం ఏం చెప్తాడంటే మనకు కావాల్సిన డైమెన్షన్ డయామీటర్ కానీ సమ్ ఏదో డిస్టెన్స్ ఫోకస్ పాయింట్స్ డిస్టెన్స్ ఓకేనా. సో డైరెక్ట్రిక్ డిస్టెన్స్ సో ఇవి ఇచ్చేసి మనకి డ్రా ద కోనిక్ సెక్షన్ అంటారు, లేదా డ్రా ద కోన్ షేప్ అంటాడు ఓకేనా. కోన్ షేప్ కానీ కోన్ సెక్షన్ కానీ లేదా కర్వ్స్ కానీ డ్రా చేయమంటాడు ఓకే. సో మనకి కండిషన్ అది ఎలిప్సా పారాబోలా హైపర్బోలా ఇవ్వకపోవచ్చు ఓకే. సో అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఇస్తాడు. ఎసెంట్రిసిటీ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ది ఫోకస్ డివైడెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది డైరెక్ట్రిక్స్ ఓకేనా. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్య వచ్చే వాల్యూ 1 కన్నా తక్కువ అయితే దట్ ఈజ్ ఈ 1 కన్నా తక్కువ ఉంటే దట్ ఈజ్ అది ఎలిప్స్ ఓకేనా. అదే వచ్చిన వాల్యూ 1 అయితే అంటే E=1 అవుతుంది. అప్పుడు మనం పారాబోలాని ఫైండ్ అవుట్ చేసి పారాబోలాని డ్రా చేస్తాం. అదే ఇచ్చిన వాల్యూ ఎసెంట్రిసిటీ 1 కన్నా ఎక్కువ అయితే ఓకేనా, ఇక్కడ వచ్చే వాల్యూ 1 కన్నా ఎక్కువ అయితే అప్పుడు మనం హైపర్బోలాని డ్రా చేస్తాం ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ హౌ టు ఫైండ్ అవుట్ ద షేప్ ఆఫ్ ది కర్వ్స్ కోనిక్ సెక్షన్ ఓకేనా. ఈజ్ దట్ ఆఫ్ సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఓకే. సో మనకి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కండిషన్స్ చూస్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎసెంట్రిసిటీ వచ్చిన వాల్యూని బట్టి అది <1 అయితే ఎలిప్స్, (1 అయితే పారాబోలా, అండ్ ఇఫ్ ద is greater than 1 then you would go for the hyperbola okay. So first మనం ఎలిప్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా. హౌ టు కన్స్ట్రక్ట్ ద ఎలిప్స్ ఓకే. నౌ గోయింగ్ టు సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలిప్స్ ఓకే. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ ఎలా ఉంటుంది ఓకే, దాంట్లో ఎన్ని రకాలుగా మనం డ్రా చేయొచ్చు ఓకే, అది చూద్దాం ఇప్పుడు ఓకే. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ అనేది మనం ఫస్ట్ కండిషన్ చెప్పాను కదా. సో ఎలిప్స్కి మనకు బేసిక్స్ ఉంటుంది అనమాట. ఆ బేసిక్స్ ఏందో మనం చూద్దాం ఒకసారి ఓకే. సో దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ డ్రా చేస్తాను, మీరు కావాలంటే ప్రాక్టీస్ కోసం డ్రా చేసుకోండి ఓకే. ఫస్ట్ లైన్ డ్రా చేద్దాం, ఫస్ట్ నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను డైరెక్ట్గా ఓకే. దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్ టు అండర్స్టాండ్ ద హౌ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలిప్స్ ఓకే. సో దీంట్లో మనం అసలు ఏమేమి ఉన్నాయో కనుక్కుందాం ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ F1 అండ్ F2 ఉన్నాయి చూస్తారా. సో F1, F2 సో దీస్ ఆర్ ద ఫోకస్ అనమాట, ఫోకస్ పాయింట్స్, దీన్ని ఫోసీ అంటారు ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ V1 అండ్ V2 ఉంది. సో V1, V2 ఓకే. సో ఇవి వచ్చేసి మనకి వర్టిసెస్ ఓకే. ఇంత కోన్లో చెప్పాను కదా మిడ్ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్, దట్ ఈస్ ద వర్టిసెస్ ఓకే. అండ్ D అండ్ D' ఇస్ ది డైరెక్ట్రిక్స్, D and D' is equal to డైరెక్ట్రిక్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ V1 నుంచి V2 కు డిస్టెన్స్ ఉంది చూసారా, దట్ ఈస్ ద మేజర్ యాక్సిస్ అంటారు. V1 to V2 దట్ ఈస్ ద మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఎప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, మైనర్ యాక్సిస్ ఎప్పుడు తక్కువ వాల్యూ ఉంటుంది ఓకే. సో E and F is equal to మైనర్ యాక్సిస్ ఓకే. సో ఇవి మనకి ఉన్న పాయింట్స్ అనమాట. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం ఓకే. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలిప్స్ మనకి కొన్ని రకాలు ఉన్నాయి ఓకేనా. సో అవేంటంటే సో మెథడ్స్ ఆఫ్ ద ఎలిప్స్ method of ellipse construction okay. method of ellipse construction సో దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేది జనరల్ మెథడ్ ఓకే, దాన్ని ఎసెంట్రిసిటీ మెథడ్ అంటారు. ఆర్ దీన్నే జనరల్ మెథడ్ అంటాం ఓకే. సో సిమిలర్లీ మనకి సెకండ్ వన్ ఇంటర్సెక్షన్ ఆర్క్ మెథడ్ ఆర్ ఇంటర్సెక్షన్ ఆర్క్ మెథడ్ ఆర్ ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్, ఆర్క్ ఆఫ్ సర్కిల్
method. Next, the third one is concentric circle method. Circle method. And the final one, that is the fourth one, is the oblong method. Oblong method. See, oblong method అనేది మళ్ళీ అగైన్ మనకి 2 టైప్స్ ఉంది, ఓకేనా. సో దాని ఫస్ట్ వచ్చేసి రెక్టాంగులర్ మెథడ్, and second one is the parallelogram method. Okay, now these are the methods of the construction of the ellipse. Okay, so ఇవి ఉన్నాయి మనకి, ఓకేనా. సో ఈ బేసిస్ని యూజ్ చేసుకొని మనం డయాగ్రామ్స్ని డ్రా చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ ఫార్మ్ ఉంది ఎసెంట్రిసిటీ మెథడ్, జనరల్ మెథడ్ చూద్దాం. దాని తర్వాత ఇంటర్సెక్షన్ మెథడ్, అలాగే కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్, దాని తర్వాత ఆబ్లాంగ్ మెథడ్. సో ఈ ఎలిప్స్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ పారాబోలా తర్వాత హైపర్బోలా, ఓకేనా.